హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను ఏ మూవీ రివ్యూ గురించి వీడియో చేస్తానండి. మనకి ఈరోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఇక ప్లస్ బెట్టింగ్ యాప్స్ నిర్మూలన, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈరోజు మార్చ్ 22 ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రతి ఒక్కరం ఫ్యామిలీతో ఐపీఎల్ని ఎంజాయ్ చేద్దామండి. అంత మంచి మంచి వావ్ మూమెంట్స్ ఉంటాయి, మంచి మంచి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది మనకి ఐపీఎల్ చూస్తే. ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ మ్యాచ్ అయిపోయిందిరా అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ తీసుకొచ్చి మ్యాచ్ విన్ చేయడము, ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయిందని అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ తీసుకొచ్చి ఓడిపోవడం, అలాంటి మంచి మంచి మూమెంట్స్ అనేవి మనకి ఐపీఎల్లో గ్యాదర్ చేసుకోవచ్చు అండి. దీన్ని మనము బెట్టింగ్స్ వేసుకుని లైఫ్ని ఖరాబ్ చేసుకోకండి అండి. చెప్తారు చాలామంది, అరే 1:4 1:5 మా ఫ్రెండ్స్ దగ్గర చాలామంది ఉన్నా, మనం దీన్ని జోలిపోమండి, మనకు అవసరం లేదు. మన క్రికెట్ అనేది ఏదన్నా కానీ స్పోర్ట్స్ అనేది క్లియర్గా కూర్చొని ఎంజాయ్ చేయడం వరకే నా చేతిలో మన వరకు ఉంటుంది. ఈ బెట్టింగ్లు పెట్టడాలు ఇవన్నీ మన మైండ్కి అసలు కూడా రానివ్వను నేను. మా ఫ్రెండ్స్ అంటారు, అరే 1:4 1:5 పెట్టరా, అరే 1000 రూపాయలు పెడితే 5,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి, అన్నీ టఫా మాటలు అన్నీ పట్టించుకోకండి. సరే పెడతావు, ఓకే, నువ్వు ఫస్ట్ పెడతావు, 1000 రూపాయలు పెడతావు, 5,000 గెలిచింది, నువ్వు ఆగుతావు అక్కడికి, నీకు అమౌంట్ వస్తుందని చెప్పి ఆశతో మళ్ళీ ఏం చేస్తావు, 5,000 పెడతావు. నెక్స్ట్ టైం ఓడిపోయాను అనుకో, అరే ఉన్న 1000 రూపాయలు కూడా పోయింది రాబాయ్, అది తెచ్చుకుందామని చెప్పి అప్పు తెచ్చి మరీ పెడతావు. అది వస్తా నమ్మకం ఉందా? లేదు. ఇక మీరు ఇవన్నీ నమ్మకండి. డ్రీమ్ లెవెల్ అంటారు, టఫా బెట్ అంటారు, ఏవి నమ్మకండి, ఏవి అన్నీ వదిలేసేయండి. పీస్ఫుల్గా ఫ్యామిలీతో కూర్చొని ఐపీఎల్ ఎంజాయ్ చేయండి. ఎంత మంచి ఐపీఎల్ అండి, ఎంత మంచి సీజన్, ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్క చూస్తూ ఉంటే మంచి వాళ్ళ సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకుంటారు, నాకు సంబంధం లేండి. మన తరపు నుంచి మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఆడవరకే ఉండాలి. కానీ బెట్టింగ్లు పెట్టుకొని మనీ లాస్ చేసుకోవడము అక్కడ ఐపీఎల్ అంటే మంచి పీస్ఫుల్ మైండ్తో మంచిగా చూస్తే పక్కా ఎంజాయ్ చేసే ఒక మంచి స్పోర్ట్స్ అండి అది. ఒక మంచి క్రికెట్లో మంచి పార్ట్ అండి అది ఐపీఎల్ తీసుకురావడము. అలాంటిది మీరు బెట్లు పెట్టుకుని అరే ఓడిపోద్దా గెలుస్తుందా, ఓడిపోతా అనే డైనమాని మైండ్లో పెట్టుకుని చూద్దాం వేస్ట్ అండి. ఎంజాయే చేయలేరు మ్యాచ్ని. మంచి మ్యాచ్ ఇది, ఐపీఎల్ అనేది మంచి సీజన్. మనకి సమ్మర్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, తెలియకుండా ఉంటారు. రేపు ఐపీఎల్ చూడాలి, రేపు ఈ మ్యాచ్ చూడాలి, రేపు ఈ ఐపీఎల్ మ్యాచ్ చూడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సీజన్ మొత్తం వెళ్ళిపోద్ది, సమ్మర్ అంతా వెళ్ళిపోద్ది. మంచి ప్రతిరోజు ఈవినింగ్, సండే రోజు 2 మ్యాచెస్, సాటర్డే రోజు 2 మ్యాచెస్, అవి కూడా ఎంజాయ్ చేసుకుని ఫ్యామిలీతో కూర్చుని, సాటర్డే సండే ఎట్లాగో అందరికి వీక్ ఆఫ్స్ ఉంటే ఫ్యామిలీతో పాటు మంచిగా కూర్చొని చూసి ఎంజాయ్ చేయడం మన చేతిలో ఉందండి. బెట్టింగ్లు పెట్టాలన్నీ కూడా మన చేతిలో ఉంటాయి. మీరు పెట్టాలనుకుంటే పెట్టుకుని నాశనం అయిపోండి, మీ ఇష్టం. నా సజెషన్ అయితే పెట్టకండి. మంచి ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుని ఎంజాయ్ చేయండి. మీకు ఏం రాదండి బెట్టింగ్ పెడితే ఒక్కరి సంపాదన మీరు దోచుకున్నట్టే ఉంటుంది. అదేమి కష్టపడ్డ మనీ కాదండి, అదేం లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. నేను చాలామంది దగ్గర చూశాను, ఐపీఎల్లో 2 లక్షలు 3 లక్షలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇయర్ అంతా దరిద్రంగా నడిచింది వాళ్ళకి. ఆ 2 లక్షలు ఆ ఇయర్లోనే ఖర్చు అయిపోయింది తెలియకుండా. అది నువ్వు కష్టం పడింది, చెమట వచ్చిందే నీ చేతిలో లైఫ్ లాంగ్ ఉంటుందండి. నువ్వు ఇది ఏంటంటే వేరేళ్ళ సొమ్మే అందండి. ఇప్పుడు పోయినోడు ఊరికి ఊరుకుంటాడు, నా డబ్బులు వెళ్ళినోళ్ళకి అది కావాలి ఇది కావాలనుకుంటాడు. ఎవ్వరు రూపాయి పోయినోడు ఊరికి వదులుకోడండి, ఊరికి అనడు, మాట అనే పోగొట్టుకుంటాడు దాన్ని. అదన్నీ మనకు ఎందుకండి, ఇవన్నీ పక్కన పడేసేయండి. ఫస్ట్ మీరు ఈ డ్రీమ్ లెవెల్ ఇవన్నీ రాగానే మీరు చేయడము, ప్లస్ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడము, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడము, కొన్ని ఇన్స్టా గ్రూపుల్లో కూడా వస్తుంది, నేను చూస్తున్నా, ఫేస్బుక్ గ్రూప్లో ఇస్తా. ఇదేంటంటే బయట తెలిస్తే పోలీసులు బొక్కలతో వస్తారు, అందుకనే వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యేసరికి వాళ్ళు పెడతారు బుక్కిగాళ్ళు 1:2 రేషియో, 1:4 రేషియో, లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్ళింది అనుకో 1:15 రేషియో అని చెప్తారు. అబ్బో దారుణంగా చెప్తాడు మా ఓడైతే, పక్కన నసగాడు ముద్దురాబాయ్ అని చెప్పి పక్కన పడేస్తామండి. అవన్నీ పట్టించుకోకుండా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో, ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ చూసిన వాడు ఒక్కడన్నా మారుతాడన్న ఆశ అండి. ఎందుకంటే ఈ బెట్టింగ్లు అనేవి అడిక్షన్ అండి. ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఫుట్బాల్ సిరీస్ స్టార్ట్ అయితే ఫుట్బాల్ పెట్టాలంటారు, T20 ఓహో అది ఆగదండి. దాని తర్వాత మళ్ళీ అటు నుంచి బెట్టింగ్ యాప్స్తో తీసుకెళ్తుంది మన మైండ్. అది అది కొనసాగుతూనే ఉంటుంది, అదొక ప్రాసెస్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. డబ్బులు పోగొట్టుకోవడం తప్ప నీకు రూపాయి రాదు, నాకు రూపాయి రాదు. నేనేంటంటే మన సబ్స్క్రైబర్స్ లేదంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఈ వీడియో తీసుకుని ఒక అవేర్నెస్గా తీసుకుని ఐపీఎల్ మీద, అది బెట్టింగ్ల మీద నిర్మూలిద్దాము.
అనే ఒక కంటెంట్ మూలానే ఈ వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. లేదంటే నాకేం వస్తుందని కాదు. ఇప్పటికీ నా ఛానల్ మానిటైజ్ కాలేదు. నాకు ఎందుకంటే నేనేం చెప్పడం, ఒక మాట చెప్పండి. అందరు మనోళ్ళే, అందరు మంచిగా ఉండాలి. ఈ బెట్టింగ్ రూట్లోకి వెళ్ళకుండా మంచి క్లీన్ ఇండియా, పోనీ క్లీన్ తెలంగాణ అన్న, క్లీన్ తెలంగాణ, క్లీన్ ఆంధ్ర అన్న ఉండాలని నా కోరిక అండి. బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా మీకు మెట్రోలే కనిపిస్తాయండి. డ్రీమ్ ఎలెవెన్, డఫా బెట్ అని చెప్పి, విన్జో, ఇవన్నీ మెట్రోలోనే మీకు కనిపిస్తాయి. బెట్టింగ్ల గురించి మెట్రోల మీద, బస్ స్టాండ్ల మీద, రైల్వే స్టేషన్ల మీద, బస్ స్టాండ్ల మీద, బస్ స్టాప్ల మీద ఇవన్నీ కనిపిస్తాయి. అన్నీ చూసుకోకుండా మీ మైండ్ అనేది ఓన్లీ కాన్సన్ట్రేట్ ఐపీఎల్ మ్యాచ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. ఒకసారి ఫ్యామిలీ గురించి ఆలోచించి చూసుకోండి. అందరు మంచి ఐపీఎల్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ వీలైతే ఐపీఎల్ ఎలా నడుస్తుంది, ఏదన్నా కాంట్రవర్సీస్ ఉన్నాయా, దీని మీద కూడా వీడియో తీస్తానండి. ఇక అన్ని వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాను. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.